గైస్ మళ్ళీ మన తెలుగు టైటన్స్కి రేపు మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న హర్యానా స్టెల్లర్స్తో. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ హర్యానా మన తెలుగు టైటన్స్ మీద ఓడిపోయారు. అది కూడా వన్ సైడ్గా 22 పాయింట్ల తేడాతో తెలుగు టైటన్స్ మీద హర్యానా ఓడిపోయారు. ఎంత మంచి ఫామ్లో ఉన్న హర్యానా మన తెలుగు టైటన్స్ మీద ఓడిపోయారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ మ్యాచ్లో బాగా డిసప్పాయింట్ అయి ఉంటారు. ఈ మ్యాచ్కి గట్టిగా ప్రిపేర్ అయ్యి వస్తారు. అయినప్పటికీ మన తెలుగు టైటన్స్ కూడా గట్టిగానే ప్రిపేర్ అవుతారు. అందుకే నేను ప్రీవియస్లో చెప్పినట్లుగా ఈ మ్యాచ్ మంచి రాసపత్రంగా ఉండబోతుంది. హర్యానా కన్నా కూడా మన తెలుగు టైటన్స్కి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హర్యానా ఆల్మోస్ట్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిపోయారు. కానీ మన తెలుగు టైటన్స్ ఇంకా క్వాలిఫై కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవడం చాలా ఇంపార్టెంట్. క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాలన్నా ఇంకా సెమీఫైనల్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచి తెలుగు టైటన్స్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్గా మ్యాటర్కి వెళ్లే ముందు పవన్ షరావత్ ఎప్పుడు మ్యాట్ మీదకి వస్తాడు? దీని గురించి అయితే అఫీషియల్గా మనకి అప్డేట్ అయితే రాలేదు. కానీ తను ప్రజెంట్ ఫుల్ ఫిట్గా ఉన్నాడు. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. చూస్తే ఓకే, చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా పవన్ ఈ మ్యాచ్కి వస్తాడా లేదన్న విషయంకి వచ్చేస్తే తన గురించి నేను ఇందాక చెప్పినట్లుగా అఫీషియల్గా తను ఎప్పుడు మ్యాట్ మీదకి వస్తాడన్నది మనకి న్యూస్ అయితే రావట్లేదు. వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ఇంకా మనం హర్యానా వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 8 గంటలకు జరగబోతుంది. ఇందాక మాట్లాడుకున్నట్లుగా తెలుగు టైటన్స్కి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. మరి తెలుగు టైటన్స్ హర్యానా మీద గెలవడం అంత ఈజీనా అంటే ఈజీ కాదు. ఎందుకంటే హర్యానా ప్రజెంట్ ఫామ్ సూపర్గా ఉంది. మెయిన్గా హర్యానాలో షాదులు అదర్ కొడుతున్నాడు. అటు రైడింగ్ ఇటు డిఫెన్స్లో వన్ మ్యాన్ షో చేస్తున్నాడు. ఇంకా వినయ్, శివం పాతారే, జయదీప్, సంజయ్ దుల్ ఇలా అందరూ కూడా హర్యానా తరపున అదర్ కొడుతున్నారు. అందుకే ప్రజెంట్ హర్యానా స్టెల్లర్స్ పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో ఉన్నారు. కాబట్టి హర్యానాని తెలుగు టైటన్స్ ఓడించాలి అంటే ఖచ్చితంగా గట్టి ప్లాన్తో రావాల్సిందే. లాస్ట్ మ్యాచ్ హర్యానా పట్నాతో జరిగిన టఫ్ మ్యాచ్ని గెలిచి వస్తున్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ కూడా బెంగాల్ మీద గెలిచి వస్తున్నారు. కాబట్టి రెండు టీంలు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. ఇంక ఈ రెండు టీంలకు సంబంధించి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీమ్స్ 12 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ హర్యానా గెలిస్తే 5 మ్యాచెస్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ టైగా మిగిలిపోయింది. ఇంకా హర్యానాకి హైయెస్ట్ స్కోరు 52, తెలుగు టైటన్స్కి 49. ఇంకా లోయెస్ట్ స్కోరు హర్యానాకి 19, తెలుగు టైటన్స్కి 24. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే తెలుగు టైటన్స్ 2 మ్యాచెస్ గెలిస్తే హర్యానా 3 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్ ఆడిన 2 మ్యాచెస్ హర్యానా మీద తెలుగు టైటన్సే గెలిచారు. కాబట్టి తెలుగు టైటన్సే మంచి పాజిటివ్గా ఉంటారు. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7. మొదటిగా హర్యానా స్టెల్లర్స్. ముగ్గురు రైడర్స్ వినయ్, ఇంకా శివం పాతారే, విశాల్. డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు మహమ్మద్ రిజా, రైట్ కార్నరు రాహుల్ శాత్పాల్, రైట్ కవరు సంజయ్ దుల్, లెఫ్ట్ కవరు జయదీప్ దహియా. వీళ్ళ డిఫెన్స్లో అయితే ఎలాంటి మార్పులు ఉండవు. కానీ రైడింగ్లో ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళ ప్లేస్లో వేరే ప్లేయర్ని దింపుతారు. ఇంకా మన తెలుగు టైటన్స్ విషయంకి వచ్చేస్తే ముగ్గురు రైడర్స్ విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్, ఇంకా ప్రాఫుల్ జవారే. పవన్ గురించి మనకు అఫీషియల్గా అప్డేట్ తెలియదు కాబట్టి తనని స్టార్టింగ్ 7లో పెట్టలేదు. ఇంకా డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు క్రిషన్ దుల్, రైట్ కవరు సాగర్ రావల్, లెఫ్ట్ కవరు అజిత్ వి. ఒకవేళ పవన్ షరావత్ ఈ మ్యాచ్కి వస్తే ప్రఫుల్ని తీసి పవన్ పెడతారు. ఓవరాల్గా ఈ రెండు టీంలను మనం చూసిన దాన్ని బట్టి ఈ సీజన్లో తెలుగు టైటన్స్ కంటే హర్యానానే మంచిగా ఆడుతున్నారు. అంటే పాయింట్స్ టేబుల్లో కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు. కానీ ఈ రెండు టీంల మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్లో హర్యానా తెలుగు టైటన్స్ మీద ఓడిపోయారు. కాబట్టి నాకు తెలిసి రెండు టీంలు కూడా బలంగానే కనబడుతున్నాయి. ఇంక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే మేబీ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్సే గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.